అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో అయితే ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డిస్కస్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అంటే తెలుగులో సహకార సంఘాలు అంటారు. సహకార సంఘాల యొక్క అడ్వాంటేజెస్ అంటే ప్రయోజనాలు, అంటే సహకార సంఘాల వల్ల వాళ్ళకు ప్రయోజనాలు ఏమున్నాయి, సహకార సంఘం పెట్టిన వాళ్ళకు ప్రయోజనాలు ఏమున్నాయి, తర్వాత సహకార సంఘం పెట్టడం వల్ల ఏమేమి లోపాలు ఉంటాయి అనేది ఈ క్వశ్చన్లో మనము ఆన్సర్ అయితే నేర్చుకోబోతున్నాం. ముందుగా ఇది సిఈసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ఏ టెక్స్ట్ బుక్లోనిది అంటే కామర్స్ టెక్స్ట్ బుక్లోని 10 మార్క్స్ క్వశ్చన్ అండి. ఒకవేళ 5 మార్క్స్కి అడిగితే ఓన్లీ అడ్వాంటేజెస్ అని అడగవచ్చు, లేదంటే ఓన్లీ డిసడ్వాంటేజెస్ అన్న అడగవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్, ఏ లెసన్ మీరు రీడ్ చేసినా, ఈ లెసన్లో ఉన్న ప్రతి కంటెంట్, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ మీరు ఏది రీడ్ చేసినా అది కేవలము బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది తప్పించి వేరే దాని గురించి ఉండదండి. కేవలం ఇండియాలో ఉన్న లేదంటే ప్రపంచ దేశాల్లో ఉన్న ఏదో ఒక బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది, వేరే దాని గురించి అయితే ఉండదు. అయితే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏందో ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ వేటిని కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు అంటే సహకార సంఘాలు. అంటే కొంతమంది వ్యక్తుల చేత, సింపుల్గా మీకు విజువల్లో చూపెడతాను, కొంతమంది వ్యక్తులు కలిసి అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ ఇది ఒక సంఘం అండి, ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్, ఒక సంఘం. ఏం చేస్తారంటే మినిమం ఒక 10 మెంబర్స్ ఉండాలి. కోఆపరేటివ్ సొసైటీ అనే ఒక సంస్థను స్థాపించడానికి, ఒక సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మినిమం 10 మెంబర్స్ ఉండాలి. మ్యాక్సిమం అయితే ఈ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ చట్టం ప్రకారం అయితే మ్యాక్సిమం ఎంతమంది అనేది మనకు చెప్పలేదు. సో మినిమం ఒక 10 మెంబర్స్ కలిసి ఏం చేస్తారంటే మనిషికి డబ్బులు వేసుకుంటారండి. మనిషికి ఇన్ని డబ్బులు వేసుకొని ఒక సంఘం లెక్క ఏర్పడి ఆ సంఘం సభ్యులకు అంటే ఇక్కడ చూడండి, ఈ సంఘంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, 5 ఉండద్దు, 10 మెంబర్స్ ఉండాలి, మినిమం 10 మెంబర్స్. వీళ్ళు ఏం చేస్తారు, మనిషికి ఇన్ని డబ్బులు వేసుకొని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ అన్ని డబ్బులను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ కలిసి మనిషికి 10,000 వేసుకున్నారు అనుకోండి, 10 మెంబర్స్ ఇంటూ 10 మెంబర్స్ అంటే ఒక 1 lakh రూపీస్ అవుతుంది. ఈ 1 lakh రూపీస్తో ఏం చేస్తారంటే ఎవరికైతే ఈ 1 lakh అవసరం ఉంటుందో ఆ సంఘ సభ్యులకు ఎవ్రీ మంత్ ఒకరు తీసుకుంటారు. వాళ్ళు ఇందులో ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ కూడా దీనికి యాడ్ అవుతూ ఉంటుంది. అంటే సంఘ సభ్యుల కోసము మనిషికిన్ని డబ్బులు కలిసి మనిషికిన్ని డబ్బులు వేసుకొని ఒక కోఆపరేటివ్ సొసైటీని స్థాపించి ఆ సంఘ సభ్యులకు మనీ అవసరం ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు వాళ్ళ అవసరానికి డబ్బులు తీసుకొని విత్ ఇంట్రెస్ట్తోని వాళ్ళు పే చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకు కూడా ఎప్పుడెప్పుడైనా సేవా దృక్పథంతో సహాయం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి వాటిని మనము కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం. మరి ఈ కోఆపరేటివ్ సొసైటీ వల్ల ఏమేం అడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజ్ అంటే ప్రయోజనాలు, ఏమేం ప్రయోజనం ఉన్నది అంటే నెంబర్ 1 సింపుల్ ఫార్మేషన్. ఈ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయాలంటే, ఫార్మేషన్ చేయాలి అంటే చాలా ఈజీ అండి. ఎలా ఈజీ? ఇట్ ఈజ్ ఈజీ అండ్ సింపుల్ టు ఫార్మ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. దిస్ ఈజ్ నో నీడ్ టు కంప్లీట్ విత్ ఏ నంబర్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్. ఈ కోఆపరేటివ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్రారంభం చేయడానికి ఎటువంటి న్యాయపరమైన ఫార్మాలిటీస్ ఎక్కువగా అవసరం ఉండదండి. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఏ జాయింట్ స్టాక్ కంపెనీ, ఎనీ 10 అడల్ట్ మెంబర్స్ అంటే ఎవరండి,
18 సంవత్సరాలు నిండిన వయసు నిండిన వాళ్ళు ఎవరైనా కూడా ఒక 10 మంది కలిసి కెన్ ఫామ్ ఏ సొసైటీ, ఒక సొసైటీని వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి. మరి సెకండ్ అడ్వాంటేజ్ ఏందో చూద్దాం. సెకండ్ అడ్వాంటేజెస్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అంటే ప్రజాస్వామిక నిర్వహణ. అందులో ఉన్న మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఆ కోఆపరేటివ్ సొసైటీని సక్సెస్ఫుల్గా నడిపించడానికి అందులో ఉన్న మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఎవ్రీ మెంబర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న ప్రతి ఎవ్రీ మెంబర్ ఇన్ ద కోఆపరేటివ్ సొసైటీ హ్యాజ్ ఓన్లీ 1 vote. ఇక్కడ చూడండి, మనకు విజువల్లో చూడండి, కోఆపరేటివ్ సొసైటీలో మినిమం 10 మెంబర్స్తోని మ్యాక్సిమం ఎంతమంది అయినా కలిసి ఒక సొసైటీని పెట్టవచ్చు. మరి సొసైటీలో అందరూ మేనేజ్మెంట్ ఒక నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తారా? కొంతమందిని కలిసి ఒక మేనేజ్మెంట్ లెక్క వాళ్ళు ఎన్నుకోవడానికి ఓటింగ్ సిస్టమ్ పెడతారు. ఎవరు ఇందులో మేనేజర్లుగా ఉండాలి, ఈ యొక్క సొసైటీని ముందుకు సక్సెస్ఫుల్గా కొనసాగించడానికి ఒక మేనేజ్మెంట్ను ఎంచుకుంటారు. ఆ మేనేజ్మెంట్లు ఎంచుకోవడానికి ఒక సభ్యునికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఎవ్రీ మెంబర్ ఇన్ ద కోఆపరేటివ్ సొసైటీ హ్యాస్ ఓన్లీ 1 vote irrespective of the number of shares held by him. Meetings are well attended and voting by proxy is not allowed. ప్రాక్సీ అంటే ఎవరైతే సభ్యులు ఉంటారో ఆ సభ్యుడు మాత్రమే ఓటు వేయాలన్నట. ఆ సభ్యునికి సంబంధించిన స్నేహితుడు కానీ వెరటోళ్ళు ఉంటే మాత్రము ఓటు వేయడానికి అర్హత లేదు. సచ్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామిక నిర్వహణ. ఇక తెలుగులో చూస్తే బ్రహ్మాండంగా మీకు అర్థమవుతుంది. సభ్యుడు కలిగి ఉన్న వాటాలతో సంబంధం లేకుండా సభ్యుడు ఒకే ఓటు హక్కును కలిగి ఉంటాడు. సమావేశాల్లో సభ్యుని తరపున వచ్చే ప్రతినిధికి ఎప్పుడైనా సమావేశాలు అయినప్పుడు సమావేశానికి సభ్యుని తరపున వచ్చే ప్రతినిధికి ఓటు హక్కు అనేది ఉండదు. అందువల్ల సహకార సంస్థల నిర్వహణ ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ఇదొక అడ్వాంటేజ్ అండి. మరి థర్డ్ది ఏందో చూద్దాం. సర్వీస్ మోటివ్, సేవా దృక్పథంతో ఏర్పడిందే కోఆపరేటివ్ సొసైటీ. సేవా దృక్పథం, సభ్యులకు సేవ చేద్దామనే ఉద్దేశంతో, ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఏర్పడిందే కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ స్టార్టెడ్ నాట్ ఫర్ ప్రాఫిట్ అండి, అంటే లాభాలు సంపాదించుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఏర్పడింది కాదు. బట్ ఫర్ సర్వీస్, సేవ చేద్దామనే ఉద్దేశంతో ఏర్పడింది. ద మెంబర్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ గూడ్స్ ఎట్ చీపర్ రేట్స్. సో ఫైనాన్షియల్ హెల్ప్ ఈజ్ ఆల్సో ఎక్స్టెండెడ్ టు మెంబర్స్ ఎట్ కాన్సెషనల్ రేట్స్ అన్నట్టు. అంటే ఒకవేళ కనుక వాళ్ళు కోఆపరేటివ్ సొసైటీ ఏదైనా బిజినెస్ లెక్కనే వాళ్ళు పెట్టిళ్ళు అనుకోండి, సేవా ఉద్దేశంతో సహకార సంఘాలు లాభం సంపాదించే ఉద్దేశంతో కాకుండా సేవా ఉద్దేశంతో ప్రారంభించబడతాయి. ఈ సంఘాలు సభ్యులకు సరసమైన ధరలలో వస్తువులను అందజేస్తాయి. రాయితీలతో కూడిన ఆర్థిక సహాయం కూడా ఏర్పాటు చేస్తాయి. ఆ సంఘ సభ్యులకు ఎప్పుడన్నా డబ్బులు అవసరం ఉంటే కూడా ఆర్థిక సహాయం కూడా ఏర్పాటు చేస్తాయట. సభ్యుల మధ్య సహకార భావనను సృష్టిస్తాయి. సభ్యుల మధ్య ఒకరికొకరుకు సహాయం చేసుకునే విధంగా మరి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఏర్పాటు చేస్తాయి. ఇదొక అడ్వాంటేజ్. ఫోర్త్ చూసినట్లయితే లో ఆపరేటింగ్ కాస్ట్, నిర్వహణ ఖర్చు తక్కువ.
ఇందులో మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో ఆ మేనేజ్మెంటు సక్సెస్ఫుల్గా ఈ కోఆపరేటివ్ సొసైటీని కొనసాగించడానికి ఆపరేటింగ్ కాస్ట్ అంటే నిర్వహణ ఖర్చులు అనేది చాలా తక్కువగా ఉంటాయట. ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు అన్నట్టు ఎవరైతే ఆ యొక్క కోఆపరేటివ్ సొసైటీని అడ్మినిస్ట్రేషన్ చేస్తారో సక్సెస్ఫుల్గా కొనసాగిస్తారో వాళ్ళను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అంటారు. ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఆర్ యూజువల్లీ లో. ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పర్సన్స్ ఎలెక్టెడ్ బై ద షేర్ హోల్డర్స్. అంటే ఆ యొక్క కోఆపరేటివ్ సొసైటీలో ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో పెట్టుబడిదారులు అన్నట్టు. షేర్ హోల్డర్స్ అంటే పెట్టుబడిదారులు. వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనేజ్మెంట్ను ఎలెక్టెడ్ అంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారట. సాధారణంగా సహకార సంఘాలలో నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయి. సహకార సంస్థల నిర్వహణ ఎన్నుకోబడిన పాలకవర్గం చేతిలో ఉంటుంది. చాలామంది సభ్యులు పారితోషికం ద్వారా నిర్వహణ సేవలు అందజేస్తారు. అందువల్ల సహకార సంస్థలు నిర్వహణ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరము లేదు. ఇది 4th అడ్వాంటేజ్ అండి. 5th అడ్వాంటేజ్ ఏందో చూద్దాం. లిమిటెడ్ లయబిలిటీ. లయబిలిటీ అంటే అప్పు అండి. లయబిలిటీ అంటే రుణము, అప్పు. లయబిలిటీ అంటే అప్పు. ద లయబిలిటీ ఆఫ్ ఎవ్రీ మెంబర్ ఈజ్ లిమిటెడ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ హిస్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ అంటే ఎవరైతే వాళ్ళు ఈ కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళు ఈ ప్రారంభానికి తీసుకొచ్చిన డబ్బులు ఏదైతే ఉంటుందో ఒక్కొక్కరు తీసుకొచ్చిన డబ్బులు ఎవరైతే ఉంటాయో దాన్నే క్యాపిటల్ అంటాం. సో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించేటప్పుడు ఎవరైతే ఎంత డబ్బులు తీసుకొస్తారో దానికంటే తక్కువనే అప్పు అనేది చెల్లించే అవకాశం ఉంటుందట. ఒకవేళ లయబిలిటీ అయితే లిమిటెడ్ లయబిలిటీ. ద ప్రైవేట్ అసెట్స్ ఆఫ్ మెంబర్స్ కెనాట్ బి యూజ్డ్ టు పే. అంటే వాళ్ళ యొక్క సొంత ఆస్తులు పే చేయాల్సిన అవసరం లేదట. ఆఫ్ ద లాసెస్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఎప్పుడైనా లాస్ వస్తే కేవలం వాళ్ళు ఆ కోఆపరేటివ్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ ప్రారంభానికి ఆ సొసైటీ ప్రారంభానికి ఎవరైతే ఇంత డబ్బులు తీసుకొస్తారో ఆ డబ్బులే సరిపోతాయట. అప్పు ఒకవేళ అప్పులైతే వాళ్ళ సొంత ఆస్తులు అమ్మాల్సిన అవసరం లేదట. ఇది కూడా మనకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మరి డిసడ్వాంటేజ్ అంటే తెలుసుకుందాం. డిసడ్వాంటేజ్ అంటే ఏందో ఒకసారి తెలుసుకుంటే మనకు డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, లోపాలు, పరిమితులు. ఈ కోఆపరేటివ్ సొసైటీ వల్ల కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏంటిది, లిమిటెడ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్. ఇందులోనే అర్థమవుతుంది. ఫైనాన్స్ అంటే డబ్బు అండి. ఫైనాన్షియల్ రీసోర్స్ అనేది లిమిటెడ్ తక్కువగా ఉంటుందట. ఎందుకు తక్కువ ఉంటుంది అంటే రిస్ట్రిక్షన్ ఆన్ డివిడెండ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ 1 మెంబర్ 1 ఓట్. అంటే ఇక్కడ చూడండి, కంపెనీ కనుక లాభాలు వస్తే ఆ లాభాలను ఆ యొక్క సంఘ సభ్యులకు వచ్చిన లాభాన్ని తక్కువ రేటుకు పంచిస్తారట. డివిడెండ్ అంటే కంపెనీలకు ఆ యొక్క సొసైటీకి వచ్చిన లాభాన్ని అందులో ఉన్న సభ్యులకు పంచడాన్నే డివిడెండ్ అంటారు. మరియు ఇంకోటి ఏంటిది, 1 మెంబర్ 1 ఓటు. అందులో ఎంతమంది అయితే ఉంటారో ఒక్క నెంబరు ఒక ఓటు మాత్రమే వేస్తాడు. డిస్కరేజ్ రిచ్ పీపుల్ ఫ్రమ్ జాయినింగ్ ద సొసైటీ. సో డ్యూ టు షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ దేర్ ఈజ్ ఏ లిమిటెడ్ స్కోప్ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్. బాగా రిచ్ వాళ్ళని ఇందులో డిస్కరేజ్ చేయడం జరుగుతూ ఉంటుందట. అంటే ఇక్కడ చూడండి, తెలుగులో ఒకసారి చూసినట్లయితే ఒక సభ్యుడు ఒక ఓటు సిద్ధాంతం. ఇందులో డివిడెండ్ల పంపిణీలో ఉన్న పరిమితుల దృష్ట్యా సహకార సంఘాలలో ధనవంతులు చేరడానికి ఆసక్తి చూపరు. అంటే ఇక్కడ ఎక్కువ డబ్బు
పెట్టడానికి ధనవంతులైతే ఈ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపరట. ఇదొక డిసడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్. సెకండ్ది ల్యాక్ ఆఫ్ యూనిటీ ఎమాంగ్ మెంబర్స్. ల్యాక్ ఆఫ్ యూనిటీ అంటే సభ్యుల మధ్య ఐక్యమత్యం లేకపోవడం. ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఎంతమంది కలిసి అయితే వాళ్ళు సొసైటీని ఎస్టాబ్లిష్ చేసిల్లో వాళ్ళ మధ్య ఐకమత్యం ఒక్కొక్కసారి ఉండదు. ఆ ఐకమత్యం లేకపోవడం కూడా ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. సహకార సంఘంలోని సభ్యులు సమాజంలోని విభిన్న వర్గాలకు చెందిన వారు ఉంటారు. విభిన్న వర్గాలకు విభిన్న కేటగిరీలకు సంబంధించిన విభిన్న వర్గాలకు చెందిన వారు ఉంటారు కాబట్టి వీరి మధ్య ఐక్యమత్యం అనేది లోపిస్తుంది. ద మెంబర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. దేర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ హార్మోనీ ఎమాంగ్ దెమ్. ద మెంబర్స్ డు నాట్ అండర్స్టాండ్ ద వర్కింగ్ ఆఫ్ సొసైటీ సో దట్ దే స్టార్ట్ సస్పెక్ట్ టు ఈచ్ అదర్. ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నంబర్ 3 ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్ టు వర్క్ హార్డ్. అంటే ఇక్కడ చూడండి, కష్టించి పనిచేసిన వారికి ప్రోత్సాహం ఉండదు. కష్టించి పనిచేసిన వారికి ప్రోత్సాహం లేదు. ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్ టు హార్డ్ వర్క్. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో హార్డ్ వర్క్ చేసిన వారికి ఎక్కువ పారితోషికం ఇచ్చిళ్ళు అనుకోండి, ఇంకా వాళ్ళు ఎక్కువగా పని చేయడానికి వాళ్ళ యొక్క స్ట్రాటజీని ఉపయోగిస్తారు. మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ డు నాట్ టేక్ అన్ యాక్టివ్ పార్ట్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ ద మేనేజ్మెంట్ అండ్ ద అఫైర్స్ ఆఫ్ ద సొసైటీ. సో తక్కువ కష్టపడే వాళ్ళకు ఎక్కువ ప్రోత్సాహం ఉండదు కాబట్టి సో వాళ్ళు ఇంకా కష్టం ఎక్కువగా మేము చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు ఎక్కువ కష్టపడరు. యాజ్ దే ఆర్ నాట్ పేడ్ ఫర్ their service even though the society makes huge profits. సహకార సంఘాలు లాభాలతో నడుస్తున్న చురుకుగా శ్రద్ధతో సంస్థ అభివృద్ధికి సేవలు అందిస్తున్న సహకార కార్యనిర్వహణ కమిటీ సభ్యులకు ఎలాంటి ప్రోత్సాహాలు చెల్లింపులు అనేవి ఉండవు. ఇది కూడా ఒక మైనస్ అని మనం చెప్పుకోవచ్చు, డిసడ్వాంటేజ్. నాన్ ట్రాన్స్ఫరబుల్ ఆఫ్ షేర్స్ అంటే ఇక్కడ వాటాల బదిలీ అని ఉండదు. షేర్స్ అంటే ఆ యొక్క సొసైటీలో పెట్టిన వాటాలు కొంటారు కదా, ఒక వాటాలు అంటే షేర్స్ అంటారు. ఆ షేర్స్ను వేరే వాళ్ళకు వీళ్ళు అమ్ముకోలేరు, ట్రాన్స్ఫర్ చేయలేరు. అదే స్టాక్ ఎక్స్చేంజ్లో మాత్రం చేసుకోవచ్చు. ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏ మెంబర్ కెనాట్ ట్రాన్స్ఫర్ హిస్ షేర్స్ ఫ్రీలీ బట్ హీ మే బీ అలౌడ్ టు విత్డ్రా హిస్ క్యాపిటల్. అంటే అతని యొక్క షేర్స్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోలేడట, కానీ అతను పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉంటుందో అది విత్డ్రా చేసుకోవచ్చట. ఫిఫ్త్ది పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. ఇందులో పొలిటికల్ వాళ్ళు కూడా ఇంటర్ఫేర్ అవ్వడం కూడా ఇదొక మైనస్ అని తెలుస్తుంది. గవర్నమెంట్ నామినేట్స్ మెంబర్స్ టు ద మేనేజింగ్ కమిటీస్. ఎవ్రీ గవర్నమెంట్ ట్రైస్ టు సెండ్ దేర్ ఓన్ పార్టీ మెంబర్స్ టు ద సొసైటీ. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, ఇది 10 మార్క్స్కి ఒకవేళ మీకు యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే అడ్వాంటేజెస్ 5 హెడ్డింగ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్, డిసడ్వాంటేజ్ 5 హెడ్డింగ్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అయితే రాయండి. ఒకవేళ కనుక 5 మార్క్స్కి అడిగింది అనుకోండి, అడ్వాంటేజెస్ అడుగుతేనేమో కేవలం అడ్వాంటేజెస్ రాయండి 5. ఒకవేళ డిసడ్వాంటేజ్ అడిగితే కేవలం డిసడ్వాంటేజ్ మాత్రమే రాయండి. ఎంతో కొంత ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.